అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఫామ్ హౌస్ చూపిస్తాను, అది ఎలా ఉంటుందో. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో అండి, ముందల ఇది ఇది నార్త్ సైడ్ అనమాట. 2 సైడ్స్ వచ్చింది. ఫ్రంట్ బయట చైర్స్ వేసుకొని కూర్చోటానికి బాగుంటుంది. ఇక్కడ కూర్చుంటే చల్లగా భలే గాలి వస్తుంటుంది. మేము అప్పుడప్పుడు మంచాలు వేసుకొని కూడా కూర్చుంటాం ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు. అట్లా మా పిల్లలకి భలే నచ్చుద్ది ఇక్కడ కూర్చొని ఆడుకుంటుంది మా పాప అయితే. ఇలా ఉంటుంది. ఇది ఈస్ట్ సైడ్ అనమాట. ఇటువైపు వస్తే మనం ఫస్ట్ సొరతీగలు పెట్టాను చూడండి, అటువైపు అనమాట ఇది. అదేమో గాజిబు. ఇటు ముందరంతా చెట్లు ఉన్నాయి. ఇంకా చేపియాలి, వర్క్ ఉంది. వర్కర్స్ రావట్లేదు, అందుకని ఆగిందనమాట. అయితే ఇప్పుడు మనం ఈస్ట్ వైపు నుంచి ఉన్న డోర్ అనమాట ఇప్పుడు మనం వెళ్ళేది. 2 డోర్స్ ఉన్నాయి, ఒకటి ఈస్ట్ వైపు, ఇంకొకటేమో నార్త్ వైపు ఉంది అదనమాట. అయితే లోపలికి వెళ్తున్నాం, ఇంకంతా కాలేదు. ఫామ్ హౌస్ అంటే పవర్ రాలేదు. సింగిల్ ఫేజ్ పవర్ ఉంటుందంట, అది రాలేదు. ఇంట్లో వాడుకునేది, అది వచ్చినాక మేము వచ్చి ఉండొచ్చని అన్నీ తెచ్చిపెట్టాం, కానీ ఇంకా సెట్ చేయలేదన్నమాట. జస్ట్ అన్నీ తెచ్చిపెట్టాము. పరుపులు కూడా వచ్చాయి, కానీ ఇంటి దగ్గర ఉన్నాయి. ఇవి ఫోల్డబుల్ బెడ్స్. ఇవి మేము వచ్చినప్పుడు బయట వేసుకొని కూర్చోటానికి కనుక ఉంటుందని ఇవి తీసుకున్నాం అనమాట. ఇవి బాగా యూజ్ అవుతున్నాయి, బయట కూర్చోటానికి బాగుంటున్నాయి. ఇదేమో ఓపెన్ కిచెన్ పెట్టించాము. చిన్న కిచెన్ చిన్నగానే ఉంది కిచెన్, చాలు. ఇక్కడ పెద్ద వంటలు ఏం చేయం కదా, అందుకే సింపుల్గా ఎక్కువ కప్బోర్డ్స్ ఏం పెట్టకుండా సింపుల్గా పెట్టుకున్నాము. ఎక్కువ అలమారాలు ఏం లేకుండా సింపుల్ పెట్టించుకున్నాము. ఇది కిచెను. కిచెన్ నుంచి ముందుకెళ్తే ఇది డైనింగ్ వస్తుంది. ఒక డైనింగ్ టేబుల్ వేసాము. ఇవి ఫోల్డబుల్ బెడ్స్ బాగా యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ 2 బెడ్రూమ్ హౌస్ అనమాట ఇది. అయితే ఇదేమో చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్లో బెడ్స్ వేసాం, కానీ ఇంకా పరుపులు అయితే వేయలేదండి. అయితే ఉన్న ఇంటి దగ్గర తేవాలి అవి కూడా. కప్బోర్డ్స్ అయితే షెల్ఫ్లు కానీ ఏం పెట్టలేదు. ఎందుకు మళ్ళీ అవన్నీ అని, దోమలు కనుక వస్తాయి అనవసరం. కానీ ఒకటి షెల్ఫ్ లాగా చేయించుకుందామని, ర్యాక్ లాగా సరిపోద్ది కదా అని పెట్టలేదు షెల్ఫ్లేమే. ఇవి వాష్రూమ్స్, 2 వాష్రూమ్స్ వచ్చాయి. ఇదో మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి, అది కామన్గా. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇంకా షెల్ఫ్లు ఏం పెట్టలేదు. ఒకటి ఏదన్నా షెల్ఫ్ తెచ్చి పెట్టుకుందామని, చిన్నది సరిపోద్ది కానీ పెట్టలేదు. అది అనమాట. ఇక్కడ నుంచి వెళ్తే 2 బెడ్రూమ్స్ ఎదురుగానే ఉంటాయి. ఇక్కడ నుంచి హాల్ అనమాట. హాల్ అయితే చాలా పెద్దది. ఏమన్నా చిన్న చిన్న పార్టీస్ లాంటివి చేసుకోవటానికి పెద్దగా ఉండాలనే ఉద్దేశంతోనే హాల్ మట్టికి పెద్దగా పెట్టించాము. చాలా పెద్ద హాల్ అనమాట. కిచెన్